రామ్ గారు, సార్ సార్ కన్ఫ్యూషన్ తగ్గించుకుంటే ఒక నిమిషం నేను మాట్లాడతాను. డెఫినెట్లీ అండి. రైట్. ఏది సినిమా అయినా సరే కొంచెం పోస్ట్ పోన్లు అవుతూ ఉంటాయి, కొంచెం ప్రీపోన్ అవటం వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సార్ మీ పురుషోత్తముడు గురించి, మీ పురుషోత్తముడు సినిమా గురించి మాట్లాడితే మీరు 26 నిమిషాలు కంటే కూడా ఎక్కువ మాట్లాడతారు. 26వ తారీఖు రిలీజ్ అవుతుంది. అవునండి. ఆ ప్రెజర్ అయితే బాగా కనబడుతుంది. కరెక్ట్. ఈ పురుషోత్తముల్లో మీరు ఇక్కడ పబ్లిసిటీ చేస్తుంటే బయట మీ హీరో పబ్లిసిటీ గట్టిగానే చేస్తున్నాడు. ఓకే. అందువల్లే ముందుకు వస్తున్నారా సినిమాకి, లేకపోతే ఎందువల్ల ముందుకు వస్తున్నారు? యాక్చువల్గా మా సినిమా కంప్లీట్ అయ్యి వీఆర్ ప్లాన్ ఫర్ ఆగస్ట్కి ప్లాన్ చేయాలని 2-3 నెలల క్రితమే డిసైడ్ అయ్యామండి. ఎందుకు షూటింగ్ అయిపోగానే టెంటేటివ్గా ఆగస్ట్లో రిలీజ్ అవ్వాల్సింది. సో మేము ఆగస్టు 2వ తారీఖున రిలీజ్ చేయాలి. సో మేము దానికి సన్నాహాలు చేసుకుంటూ ఉన్నాము. కానీ అదే రోజు హీరో గారి ఇంతకు ముందే కంప్లీట్ అయిన వేరే సినిమా ఒకటి అదే రోజు వాళ్ళు అనౌన్స్ చేసేసారు. సో మేము ఏదైతే థియేటర్స్ పెట్టుకున్నామో, ఏదైతే ప్రమోషన్స్ ప్లానింగ్ క్యాలెండర్ సెట్ చేసుకున్నామో అది కొంచెం డిస్టర్బ్ అయింది. సో వీ జస్ట్ హ్యావ్ టు గో బ్యాక్, వెనక్కి వెళ్ళాలి. 9వ తారీఖు కానివ్వండి, లేకపోతే 15వ తారీఖు కానీ అలా ముందు వెనక్కి వెళ్ళాలి సిచ్యువేషన్ ఉంది. 15వ తారీఖు ఒక పెద్ద హీరో సినిమా వస్తుందండి. సో మనకి ఇస్మార్ట్ శంకర్ వస్తుంది. సో మాకు వేరే దారి దొరకలేదు. సో ఏంటంటే ఒకేసారి ఒక వారం వ్యవధిలో ఒకే హీరోది వస్తే ఇద్దరికీ అంత మంచిగా ఉండదు. కాబట్టి మేము ప్రొడ్యూసర్ గారు డిస్కస్ చేసుకొని ఇట్ ఈస్ బెటర్ టు కమ్ ఫార్వర్డ్. కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది, కానీ మాకు ఎందుకంటే కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టి చేసాము కాబట్టి ఎంత లేట్ అవుతూ ఉంటే ప్రొడ్యూసర్ మీద అంత భారం పడిపోతూ ఉంటుంది. సో కొంచెం ముందుకు రావడం వల్ల కొంచెం ఈ చిన్నపాటి కన్ఫ్యూజన్ అండి. బట్ సినిమా మంచిగా వచ్చిందనే ఆనందం ఎక్కువ ఉంది. సార్ అంటే కష్టం, మామూలుగా చాలా కష్టం ఉంటుంది అండి. ఎందుకంటే వెనక్కి వెళ్ళటం అంటే ఈజీనే, కానీ ముందుకు రావడంతో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఫస్ట్ థియేటర్స్ అండి. ముందు డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఒక ప్లాన్ ప్రకారం ఉంటారు సార్. ఎందుకంటే పెద్ద సినిమాలు ఇప్పుడు రేపు 20వ తారీఖున ఒక హాలీవుడ్ ఫిల్మ్ ఒకటి ఉందండి, ఒకటి పాన్ ఇండియా ఫిల్మ్ ఒకటి ఉందండి. దాంట్లో ఒక చిన్న రీజనల్ ఫిల్మ్ లాగా మేము వస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళని ఎదుర్కొని ముందుకు వచ్చి నిలబడటానికి ఏంటంటే మాకు ప్రమోషన్స్ చాలా గట్టిగా ఉండాలి. దేవుడి వల్ల టీజర్స్, ట్రైలర్, సాంగ్స్కి మంచి స్పందన కలుగుతూ ఉంది. మేము దాన్ని అడ్డుపెట్టుకొని వీళ్ళందరినీ కన్విన్స్ చేసుకుంటా ఈ కొంచెం ప్రమోషన్స్ని కొంచెం మేము డిస్టర్బ్ అయినా పర్లేదు, ముందు మనకి రిలీజ్ చాలా గ్రాండ్గా జరగాలనే ఉద్దేశంలో ఈ రిలీజ్కి సంబంధించిన ఇబ్బందులు తప్ప వేరే ఇబ్బందులు ఏమి మాకు పెద్దగా కలగలేదు. హాసిని గారు మేడం, అది ఏ సినిమాకైనా హీరోయిన్ అనేది ఒక క్యారెక్టర్ లాగానే ఉంటుంది మామూలుగా లెక్క చేసుకుంటే. కానీ ఈ సినిమా మీ వల్లే స్టార్ట్ అయిందని డైరెక్టర్ గారు చెప్పారు. అది ఏంటి సార్ మేడం, అది దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ? యాక్చువల్లీ నాకు స్టోరీ అండ్ రామ్ సార్ కూడా ముందు నుండి తెలుసు, అండ్ స్టోరీ కూడా ముందే వినిపించారు. సో తర్వాత మేమిద్దరం అనుకున్నాం ఈ మూవీ అంటే ఎలా కూడా చెయ్యాలి. అలా సార్కి నేను చెప్పాను, సార్ మనం చేద్దాం, నేను సపోర్ట్ చేస్తాను. సో ఒకరు నాకు అంటే శ్రీదేవి అని నాకు తెలుసు. సో సార్ ఒకసారి మీరు పరిచయం చేపిస్తాను, మీరు మాట్లాడండి, ఆయన ముందు తీసుకువెళ్ళండి. హోప్లీ మీ డ్రీమ్ ప్రాజెక్ట్, నాది కూడా డ్రీమ్ ప్రాజెక్ట్ అవుతుందని మేము సపోర్ట్ చేసుకొని అలా వచ్చాం. ప్రస్తుతానికి బయట అంతా వినపడుతుంది రాజ్ తరుణ్, లావణ్య అది ఇష్యూస్. దీనికి సంబంధించి మీకు ఎంతవరకు తెలుసు? రాజ్ తరుణ్ ఎలాంటి వాడు అనుకుంటున్నారు మీరు? అంటే నేను యాక్ట్ చేశానని సెట్లో చాలా ప్రాపర్గా ఉండేవారు, అండ్ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ అయినా నేర్పించేవారు. బికాజ్ నేను కొత్త, నేనేం ఎక్కువ మాట్లాడలేదు. సో సెట్ వరకు అండ్ షార్ట్స్ అయిన తర్వాత తన వ్యానిటీలో తను వెళ్ళిపోయేవారు, నేను నా వ్యానిటీలో. అండ్ పెద్ద హీరో అని నేను ఎక్కువ ఏం మాట్లాడేదాన్ని కాదు. వన్స్ కెమెరా ముందు వచ్చిన తర్వాత కొన్ని నాకు ప్రాబ్లమ్స్ ఉంటే డైలాగ్స్ బట్టి నేను అడిగేదాన్ని. దట్స్ ఇట్. ప్రొడ్యూసర్ గారు, ఏదైనా కూడా ఎంత కళాత్మకమైందా కూడా అది మార్కెట్ని బట్టే ఉంటుంది ఒక సినిమా అనేది వాల్యూస్. మీ పాయింట్లో రాజ్ తరుణ్ గారి మార్కెట్ ఎంత అనుకుంటున్నారు? దీనికి ఎంత పెద్ద బడ్జెట్ ఇందాక నుంచి డైరెక్టర్ గారు చెప్తా ఉన్నారు, ఎంత ఎక్సెస్ బడ్జెట్ అయింది అనుకుంటున్నారు? ఏ ప్రొడ్యూసర్ని అడిగినా వాళ్ళు ఏదైతే బడ్జెట్ తీసుకెళ్తారో దానికంటే ఎక్సెస్ అవుతుందండి. అది ప్రతి ఫిలింకి అది అయ్యేదేనండి, అందులో కొత్తదేం లేదండి. రామ్ గారు ఇక్కడ ఇక్కడ ఇది ఈవెంట్ కూడా చాలా గ్రాండ్గా చేస్తున్నారు, సినిమా గ్రాండ్గా వచ్చిందని చూస్తే స్టార్ క్యాస్ట్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. హీరో అంటే పర్సనల్ ప్రాబ్లం వల్ల ప్రమోషన్కి రావట్లేదు, మిగతా స్టార్ క్యాస్ట్ కూడా ఎక్కువ కనిపించట్లేదు ఎందుకండి ప్రమోషన్లో? ఇప్పుడు మీరు స్టార్టింగ్ మీరు లేట్గా వచ్చినట్టున్నారు. ఫస్ట్ మా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందే బ్రహ్మానందం గారితో. బ్రహ్మానందం లాంటి
గొప్ప నటుడిని మించిన ఓపెనింగ్ ఏ సినిమాకి ఎవరికి దొరుకుతుందండి. సో మిగతా అంతా చాలా సపోర్ట్ ఉందండి. అయితే ప్రాబ్లమ్స్ ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్నే. మిగతా సపోర్ట్ ఎందుకంటేనండి చిన్న చిన్న యాక్టర్లు లేకుండా మనకి ప్రకాష్ రాజ్ గారు రమకి పెద్ద లెజెండ్స్ ఉన్నారు ఈ సినిమాలో. ఇది వర్కింగ్ డే అండ్ పగలు పెట్టేశాం ఇది. సో పాపం వాళ్ళందరూ అటెండ్ అయ్యేవాళ్ళు. ప్రకాష్ రాజ్ గారు కూడా మన హైదరాబాద్లో ఉన్నారు. కానీ వీళ్ళందరికీ ఏంటంటే మా టైం మేము సాయంత్రం 5 గంటలది నిన్న మేము 5 గంటలకి మార్నింగ్ 11 గంటలకి షిఫ్ట్ చేయడం జరిగింది డ్యూ టు సమ్ అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్. అంతేగాని అందరూ అద్భుతంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారండి. హీరో గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ లేకుండా ఏం లేదు. కాకపోతే వాళ్ళు ముందుకొచ్చి మనకు కనబడలేకపోతూ ఉన్నారు. కానీ తెర వెనక కానివ్వండి, మోరల్ సపోర్ట్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ సపోర్టింగ్ ఆ ఫిల్మ్. ఓకే అండి, విషయాలు. సో రామ్ గారు ఇక్కడ హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. సో ఇందాక నుంచి అందరూ అంటున్నారు, మీరు కూడా అంటున్నారు స్టార్ కాస్టింగ్ ఉంది అని చెప్పి. ఎంత స్టార్ కాస్టింగ్ ఉన్నప్పటికీ కూడా కొన్ని సినిమాలకి అదే ప్లస్ అవుతుంది, కొన్ని సినిమాలకి అదే మైనస్ అవుతుంది. కథ మీరెంత నమ్ముకున్నా మన పెళ్ళి ఎప్పుడు మనకు ముద్దే, అలాగే మీ కథ మీకు ఎప్పుడు ముద్దే. సో ఎంతవరకు ఆడియన్స్కి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? ఈ స్టార్ కాస్టింగ్ మీకు ఎంతవరకు బాగా సపోర్ట్ చేస్తుంది సినిమాకి అని అనుకుంటున్నారు? సరే అండి, ఎందుకంటే మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఒక్కోసారి స్టార్ కాస్ట్ బరువు అయిపోయి కథ కన్నా ఎక్కువ బరువు అయిపోయిన సిచ్యువేషన్స్కి మనం చూస్తా ఉన్నాం. సో ఈ విషయం నాకు ముందే తెలుసండి. ఎందుకంటే ముందు ఎప్పుడైతే ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ గారు వాళ్ళ అంత పెద్ద యాక్టర్స్ని, మురళీ శర్మ గారు, బ్రహ్మానందం గారిని తీసుకుంటున్నప్పుడు వాళ్ళ పరిధి, వాళ్ళ పాత్ర పరిధి, వాళ్ళ కథలోకి ఏమాత్రం ఉపయోగపడుతున్నారు అనేది 1కి 15 సార్లు బేరీజు వేసుకున్నామండి, డిస్కస్ చేసాం. ఏ పాత్ర అయితే కనబడగానే స్టేజ్ మీద ఒక్కసారి థియేటర్లో ఆడియన్స్ నోరు తెరుచుకొని చూడాలో అలాంటి పాత్ర వెతికి నేను ప్రకాష్ రాజ్ గారిని తెచ్చుకున్నాను. ఏ మనిషి అయితే, ఏ యాక్టర్ అయితే కళ్ళతో శాసించగలదో దానికోసం రమ్యకృష్ణ గారు తీసుకున్నామండి. ఎవరైతే గుండెలతో కళ్ళతో ఒక ఆప్యాయాన్ని కురిపించగలుగుతారో దానికోసం మురళీ శర్మ గారు తీసుకున్నాను. అతను కనబడగానే థియేటర్ ఊగిపోవాలో బ్రహ్మానందం గారిని తీసుకున్నాను. సో మా కథలో పాత్రలు ఏవైతే బిహేవ్ చేస్తాయో ఆ బిహేవియర్ మేరకే ఆ పాత్రలను తీసుకోవడం జరిగింది. కానీ మేము ఎక్కడ లోగో ఆలోచించకుండా ప్రొడ్యూసర్స్ కూడా శ్రీదేవి ప్రొడక్షన్స్ మొట్టమొదటి ఫిల్మ్ కాబట్టి గ్రాండ్గా చేయాలి. చాలా మీరు అందరూ అంటున్నట్టు, సార్ అన్నట్టు హీరో మార్కెట్ తక్కువ చిన్న హీరో కానీ మేము ఎక్కడ ఆలోచించకుండా కథకి అవసరమైనంత మేరకు ఒక మంచి సినిమానే ఇద్దామనే తత్వంతోనే ముందుకు వెళ్ళామండి. డాక్టర్ రమేష్ గారు, హాయ్ సార్. మీరు బిజినెస్లో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాను, చాలా బిజినెస్లు ఉన్నాయి. కానీ ఈ సినిమాకి వచ్చేటప్పటికి కొంచెం రిస్కీ బిజినెస్. సో మీరు ఏ క్యాలిక్యులేషన్స్లో సినిమాలోకి ఎంటర్ అయ్యారు? ఈ కథలో మీకు నచ్చిన పాయింట్ ఏంటి? కథ అనేది ఒక ఛాలెంజింగ్ అండి. అంటే మీరు మూవీ చూస్తే మీకు బాగుంటుంది. కాకపోతే బిజినెస్ అనేది ఏ బిజినెస్లో అయినా రిస్క్ ఉంటుందండి. ఏ బిజినెస్ అయినా తీసుకోండి, అందులో రిస్క్ ఎలాగా ఉంటుంది. అయితే ఇది మనం క్యాల్కులేటివ్లీ దీన్ని మనం తయారు చేసామండి. అంటే నా లెక్క ప్రకారం చాలా లో రిస్క్ దీనిలో, కానీ దీనికి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండి. అందుకని మేము దీన్ని ప్రొసీడ్ అయ్యామండి. ఓకే సార్. డైరెక్టర్ గారు, సార్ విజువల్ చూస్తుంటే మాకు మహేష్ బాబు, శ్రీమంతుడు, మహర్షి అవి కనపడుతున్నాయి. కరెక్ట్. ఫార్మర్స్ అవిని. సో ప్లస్ కాస్టింగ్ కూడా, అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా పెద్ద వాళ్ళు ఉన్నారు. స్పాన్ ఎక్కువ ఉన్న సినిమా అనిపిస్తుంది. ఇంత స్పాన్ పెద్దదైన సినిమాకి రాజ్ తరుణ్ ఎంతవరకు న్యాయం చేశాడు? రాజ్ తరుణ్ తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి? సో ఇది ది క్వశ్చన్ ఈజ్ ద వే అరౌండ్ అండి. రాజ్ తరుణ్ గారు తీసుకొని కథను తయారు చేస్తూ మార్గంలో వీళ్ళందరిని తీసుకోవడం జరిగిందండి. వీళ్ళందరి మధ్యలోకి రాజ్ తరుణ్ గారు రాలేదు. సో మేమేంటంటే అండి, ఈ కథ చాలా పెద్దది, 100% కథ పెద్దది. సో రాజ్ తరుణ్ గారిని ఇప్పటిదాకా మనం ఒక లవర్ బాయ్ లాగా, ఒక బబ్లీ క్యారెక్టర్, ద బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ చూసాము. మంచి నటుడు అని అందరికీ తెలిసిందే. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన నటుడు, వన్ ఆఫ్ ది గుడ్ యాక్టర్స్. అలాంటి వ్యక్తిని ఒక స్టెప్ పైకి ఎందుకు తీసుకొని వెళ్ళకూడదు అనేది నేను బాగా నమ్మానండి. ఒక కథ అంటే ఇదేదో హాలీవుడ్ ఎక్కడో స్పేస్లోంచి తీసుకొచ్చిన కథ కాదు, చాలా సాధారణ మట్టిలోంచి కథ. అరే మనకు ఎక్కడో చూసినట్టుగానే ఉంటుంది అనిపిస్తుంది. కానీ దాన్ని రాజ్ తరుణ్ లాంటి వ్యక్తి పోర్ట్రే చేస్తుంటే ఎలా ఉంటుంది అనేది ఒక కొత్త ఫీలింగ్ కలుగుతుంది. మీరు చూస్తున్నప్పుడు కొంతమంది నాతో అన్నారండి, శ్రీమంతుడు, మహర్షి పోలిక కనబడతా ఉన్నాయండి. మీరు థియేటర్లోకి వచ్చిన తర్వాత సినిమా చూస్తున్నప్పుడు ఇట్స్ గోయింగ్ టు బి కంప్లీట్లీ డిఫరెంట్. ఇంతకుముందు ఇండియన్ స్క్రీన్ మీద చూడండి, ఒక కొత్త బ్యాక్డ్రాప్ని కథకి ఇష్యూగా తీసుకోవడం జరిగింది. ప్లాట్ పాయింట్ ఏదైతే ముందు కారణం ఉంటుందో అది కూడా బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని రాసాం. నిజ జీవితంలో జరిగిన ఒక కుర్రాడి జీవితంలో జరిగిన ఒక సంఘటనను ఆశ్చర్యం చేసి దాన్ని కథ రాయడానికి ముందుకు తీసుకెళ్ళింది. సో మీరు ఆల్ ది వే ఒక కొత్త కథని, ఒక కొత్త బ్యాక్డ్రాప్ని చూడబోతా ఉన్నారు అనేది మాత్రం నేను గట్టిగా చెప్పగలుగుతానండి.
సో మీరు ఇంతకుముందు అనౌన్స్ చేసినట్టు పాన్ ఇండియా 5 లాంగ్వేజ్ల్లో ప్రీఫోన్ అయింది కదా, ఇప్పుడు 5 లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారా, లేకపోతే తెలుగు తర్వాత చూద్దాం? ప్రీపోన్ అవటం వల్ల మాకు ఐదు లాంగ్వేజ్లు రెడీగా ఉన్నాయండి. వీ ప్లాన్ ఫర్ 5 లాంగ్వేజెస్ రిలీజ్. ప్రీపోన్ అవటం వల్ల తెలుగు అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. సో ఈ తెలుగు ముందు కాన్సన్ట్రేట్ చేసి దీన్ని మంచి సూపర్ సక్సెస్ చేసుకున్న తర్వాత వెంటనే మిగతా లాంగ్వేజెస్ అన్ని లాక్ చేస్తామండి. అన్ని రెడీగానే ఉన్నాయి. వీ జస్ట్ హ్యావ్ టు రిలీజ్ వరల్డ్. ఇప్పుడు తెలుగు సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందండి. మిగతా లాంగ్వేజెస్ కూడా పాన్ ఇండియా లాగా రిలీజ్ అవుతాయి. విత్ ఇన్ వారం 10 రోజుల వ్యవధిలో ఆ ప్లాన్ చేస్తున్నామండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రామ్ గారు హియర్ సార్. రాజధాని గారు ఎందుకు రాలేదు కార్యక్రమానికి? రాజ్ తరుణ్ గారు బయట ఏదో ఒక ఇష్యూ నడుస్తున్నాను, పర్సనల్ ప్రాబ్లం వల్ల ఆయన రాలేదండి. ఆయన కొంచెం ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇబ్బందుల్లో ఉన్నారు. సో దానివల్ల మేము అర్థం చేసుకున్నాం, ఆయన అందుబాటులో లేరు కాబట్టి మా ముందు సినిమా అనేది అందరి సినిమా. చేశారా మీరు ఈ ప్రోగ్రామ్ ఉందని? ఏమనండి? ఈ ప్రోగ్రామ్ ఉందని ఇంటిమేట్ చేశారా? ఇంటిమేట్ చేసాం. ఆయన ఈ సపోజ్ టు సెండ్ మీ ఒక వీడియో బయట కూడా పంపించాల్సింది ఉంది. సో దీనికి మేబీ ఆ మధ్యలో ఫోన్ ఒకటి మాకు అందుబాటులో రాకపోవడం వల్ల బయట రాలేదు, లేకపోతే ఆయన మాకు బయట ఒకటి పంపించారు. ఆయన పురుషోత్తముడనే భావిస్తున్నారా మీరు? ఆయన చేసిన పాత్ర 110% పురుషోత్తముడే అండి. పాత్ర పురుషోత్తముడు. ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్కి, మన పర్సనల్ ప్రాబ్లమ్కి సినిమాకి లింక్ పెట్టలేము. రామ్ గారు హియర్. యా యాక్చువల్లీ తెలుగు ఫిలిమ్స్లో ఫస్ట్ టైం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి హీరో లేకుండా చేస్తున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అండి ఆయన ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఇప్పుడు మనం దాని గురించి అందరికి ప్రపంచం అంతా తెలిసిన విషయం ఆయన ఎందుకు రాలేకపోతున్నారు అదో, మన కుటుంబంలో ఒక వ్యక్తి ఒంట్లో బాగోపోతేనో సరిగ్గా పని చేయలేకపోతున్నా కుటుంబంలో మిగతా వ్యక్తులు సభ్యులు ఆ పని చేస్తారు. ఇంట్లో అమ్మ అన్నం వండట్లేదని మనం పస్తులు పడుకోం, నాన్న వండుతాడు, అక్క వండుతుంది. అలాగే ఈ రోజున హీరో గారు అందుబాటులో లేనప్పుడు హీరోయిన్ ఉన్నారు, మనకి ప్రొడ్యూసర్ ఉన్నారు, నేనున్నాను, యాక్టర్స్ వచ్చారు, చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఇట్స్ కంబైన్డ్ ప్రాజెక్ట్ అండి. ఒక మనిషి లేరు, ఉంటే బాగుండేది, ఆయన అందుబాటులో లేరు కాబట్టి. కానీ మేము ఆయన లేకపోయినా కూడా మాకున్న స్ఫూర్తితో ముందుకు వెళ్తా ఉన్నాం. రమేష్ గారు, సో హీరో వల్ల మూవీ బిజినెస్ ఏమైనా మీకు లాస్ అయిందా, లేదంటే బాగానే జరుగుతుందని నమ్మకం ఉంది? చూడండి, రాజ్ తరుణ్ గారి వల్ల మన తెలుగు ప్రజలు చాలా మ్యాచ్యూర్డ్ అండి. తెలుగు ఆడియన్స్ వాళ్ళు ఒక మూవీ చూడడానికి వచ్చేటప్పుడు ఆ మూవీ కంటెంట్ చూస్తారు, ఆ మూవీలో పాత్రలు ఎవరేమేమి ఎలా పోషిస్తున్నారు, వాళ్ళ యాక్టింగు, లోపల ఉన్న మ్యూజిక్ వాళ్ళందరికీ తెలుసు. దీనిలో ఒక హీరో కాదు, ఒక డైరెక్టర్ కాదు, ఒక ప్రొడ్యూసర్ కాదు, దీనిలో ఆల్రెడీ ఒక 2000-3000 మంది డైరెక్ట్ అందులో ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ రక్తం, వాళ్ళ చెమటలు ఉన్నాయని. అందుకని నేను ఆ పర్టికులర్లీ బిజినెస్ పరంగా ఏదవుతుంది అనేది అందరి చేతుల్లో ఉంది. దాని గురించి మేమే ఎక్కువ అంచనాలు గట్టా వేయట్లేదండి. మేము రిలీజ్కి ఆల్రెడీ రిలీజ్ వచ్చేసాం మనం 26ని. బిజినెస్ మొత్తం అంతా దాని క్వాలిటీ మీద నడుస్తుందండి. మిగిలిన అన్ని దేవుడి చేతులు అండి. రమేష్ గారు హలో అండి. హియర్ ఇక్కడ అండి. హాయ్, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. సార్, వెదర్ ఇట్స్ అ గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్, మీ సినిమాకైతే నేషనల్ వైజ్గా ప్రమోషన్స్ అయితే రాజ్ తరుణ్ గారి వల్ల వచ్చేసాయి. సో దీన్ని మీరు ఎట్లా తీసుకుంటున్నారు? నేను మళ్ళీ చెప్తున్నాను, యాక్చువల్లీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేది మేము అందులో మీరవనివ్వండి మేనవ్వండి చేసేదే ఉండదండి. అది లైఫ్లో ఇదొక పార్ట్ అండి. వస్తుంటాయి, ఎక్కువ తక్కువలు అవుతుంటాయండి. అయితే దీనికి ప్రమోషన్ అనేది మీరు దాన్ని ఏ యాంగిల్లో మీరు దానికి నేషనల్ వైజ్ ప్రమోట్ అయిందనుకుంటారు అది నాకు తెలీదు. కాకపోతే మా ప్రమోషన్లు మాత్రం చాలా పెద్ద లెవెల్లో ఉన్నాయండి. మీకు ఒకటే చెప్తున్నానండి, మా టీజరు 25 మిలియన్ వ్యూస్ అయినాయండి. 108 మిలియన్ ఇంప్రెషన్స్ టీజర్కి. ట్రైలర్కి ఇప్పటివరకు ఆల్రెడీ 20 మిలియన్ క్రాస్ అయిపోయినాయండి. అలాగే మా సాంగ్స్ కూడా అన్నీ 10 మిలియన్స్ 15 మిలియన్స్ మొత్తం వ్యూస్ ఉన్నాయండి. అది ఆ క్వాలిటీ చూస్తారండి. మళ్ళీ చెప్తున్నాను మీకు, అది క్వాలిటీ చూసి జనాలు. ఇవన్నీ ఆర్గానిక్ అండి. ఇదేదో మేమేదో బూస్ట్ చేసి ఏమి చేసినా ఏం కావండి. ఇవన్నీ ఆర్గానిక్ వ్యూస్ ఎన్ని ఉన్నాయి. మీరు నార్మల్లీ ఇప్పుడు పెద్ద పెద్ద మూవీస్లో కూడా మీరు చూడండి, వితిన్ 4 to 10 వితిన్ ఫస్ట్ వీక్ మీకు 25 మిలియన్స్ వ్యూస్ దేనంటారండి టీజర్కి. 20 మిలియన్స్ 4 రోజులు అయింది ట్రైలర్ లాంచ్ చేసి 20 మిలియన్స్ క్రాస్ అయిపోయింది. అది అంటే క్వాలిటీ ఉంటాయండి, ప్రజలు దాన్ని అభిమానిస్తారండి, దాన్ని గౌరవిస్తారండి. మేము అదే ఆశిస్తున్నాం, అంతకు మించేం లేదు. డైరెక్టర్ గారు ఇట్స్ హాయ్. ఇది సినిమా షూటింగ్ ఎన్ని రోజులు జరిగిందండి? దాదాపు 70 రోజులు జరిగిందండి. 70 రోజులు. అవునండి. ఈ 70 రోజుల్లో రాజ్ తరుణ్ దగ్గరికి మాల్వియా వచ్చేవారా, లేకపోతే లావణ్య వాళ్ళు వచ్చేవారా?
సార్ అదేనండి, రాజ్ తరుణ్ గారు కనీసం ఒక మీరు ఆడవాళ్ళ పేరు చెప్పారు, కనీసం మగవాళ్ళను కూడా ఇప్పుడు సెట్లోకి తీసుకురాలేదు, ఎవరిని పరిచయం చేయలేదు, ఎవరు లేరండి. నా పర్మిషన్ లేకుండా కొత్త వ్యక్తి కూడా లోపలికి రారు. యాక్చువల్గా రాజ్ తరుణ్ గారు మేము చేసిన ఈ సంవత్సరం ప్రయాణంలో ఫ్యామిలీ మెంబర్స్తో సహా అతనితో పాటు 3 ఉంటారండి, 4 డ్రైవరు, మేకప్ మ్యాను, పర్సనల్, వీళ్ళు ఉంటారు తప్ప ఒక 3వ వ్యక్తిని ఏ రోజు ఆయన సెట్లోకి తీసుకురాలేదు. నేనన్నా నా ఫ్యామిలీని తీసుకొచ్చాను కానీ ఆయన ఎప్పుడు తీసుకురాలేదు. నాకు ఇప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది, అలా ఎలా ఉన్నారా అని. ఓకే, హీరోయిన్ గారు అంటే రాజ్ తరుణ్ ఎలా ఉండేవారు, మీతో ఎలా ఉండేవారు, ఆయన బిహేవియర్ ఎలా ఉండేది ఏంటి సెట్స్లో కానీ? చెప్పానండి ఆల్రెడీ, నేను అంటే కొత్త హీరోయిన్ని, నాకు నేర్పించే వరకే ఉండేవారు. నేను ఎలా మాట్లాడాలి హీరోతో అంత అంటే ఆల్రెడీ చేశారు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు. సో నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, రాజ్ తరుణ్ కూడా ఎక్కువ మాట్లాడేవారు కాదు. కెమెరా ముందు వచ్చిన తర్వాత డైలాగ్స్ చెప్పేవారు. మిగతా ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే అంటే రాజ్ తరుణ్ మీద ఎక్కువ అంటే కేసులు ఎక్కువ ఉండటం, మొత్తం ఆయన మీద నెగిటివ్ ఉంది బయట అయితే. సో అంటే మీరు చూశారు కాబట్టి అది ఎంతవరకు? నేను కొంచెం చూశానండి. నేను ఉండేది ముంబైలో, మా ఇంట్లో వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. నేను మరాఠీ అమ్మాయిని, సో తెలుగు నాకు ఒక్కదానికే అర్థం అవుతుంది. నేను చూసినా నేను ఏం చేయలేను. నేను చూశాను అండ్ ఓకే, మా మూవీకి అయితే ఏం ఎఫెక్ట్ పడదు దానివల్ల. రామ్, హలో సార్, డైరెక్టర్ గారు. హాయ్. ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని చెప్పారు కదా, సో ఎంతవరకు అంటే స్టోరీ పర్సంటేజ్ ఎంతవరకు ట్రూ ఇన్సిడెంట్స్ని తీసుకున్నారు, ఎంతవరకు ఫిక్షన్ని యాడ్ చేశారు ఇందులో? సో యాక్చువల్లీ ఆ ఫిల్మ్ ఈజ్ ఆల్ అబౌట్ అ ఫిక్షనల్ థింగ్ అండి, బట్ వీ ఇన్స్పైర్. యూ మెన్షన్డ్ కదా బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్. డెఫినెట్లీ ద ప్లాట్ పాయింట్ ఏదైతే ఉందో, ఏదైతే స్టార్టింగ్ ట్విస్ట్ అంటాం దాన్ని ప్లాట్ పాయింట్ 1 అంటాం, యాక్ట్ 1 అంటాం మనం. యాక్ట్ 1 ఐ టుక్ ఇట్ ఫ్రమ్ అ రియల్ ఇన్సిడెంట్ అండి. ఒక మనిషి జీవితంలో నిజంగా జరిగిన సంఘటనని పేపర్లో పడి దాన్ని నేను రీసెర్చ్ చేసి చాలా ఆశ్చర్యపోయి నేను చాలా ఆనందపడి దీన్ని తీసుకొని దానికి ఒక సినిమాటిక్గా కథని, డ్రామాని అల్లి ఆర్టిస్ట్ని చేసుకొని ఒక బ్యూటిఫుల్ కథను తయారు చేసుకున్నామండి. ఇదైతే కథని బేస్ చేసుకున్నదైతే మాత్రం ఒక కుర్రాడి జీవితంలో జరిగిన సంఘటన ఆధారం చేసుకొని తయారు చేసిందేనండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఇక్కడ దాకా వచ్చినందుకు రాజశేఖర్ గారు ఒక్కసారి మీరు వచ్చి ఒక్క ముక్క మాట్లాడవాళ్ళండి సార్, ప్లీజ్ ప్లీజ్ దయచేసి. రాజశేఖర్ గారు స్టేజ్ మీదకి ఒకసారి రావాలి. సార్ గోపాలకృష్ణ గారు మీరు కూడా ఒకసారి మాట్లాడాలి, 1 నిమిషం తర్వాత. లెదర్ బోట్ చైర్మన్ మన కాకుమాన్ రాజేష్ సార్ని, రాజశేఖర్ గారిని మాట్లాడమని కోరుకుంటున్నాను. మీరు చెప్పకపోతే ఎట్లా సార్, అసలు మీరు చెప్తేనే దానికి ఇది ఉండమ్మా ఉండు ఇక్కడ. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికి కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నాకు చిరకాల మిత్రులు, మాతో పాటు లండన్లో ఉండేవాళ్ళు, మా ఇంట్లోనే ఉండేవాళ్ళు, అక్కడే చదువుకున్నారు. ఈ డైరెక్టర్ కోర్సు కూడా అంతా అక్కడే చేశారు. మేమంతా కలిసి లండన్లో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి కూడా నాకు బాగా పరిచయము. ఈ రోజు కోసం నేను చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. మంచి స్థితికి రావాలని అనేక సందర్భాల్లో చెప్పాను. ఈరోజు నేను చూడాలా ఇండియాలో ఒక మంచి డైరెక్టర్గా, ఎందుకంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, సినిమా ఫిల్మ్ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్స్ కానీ. నాకున్న ఫ్రెండ్స్ వాళ్ళని చూసిన తర్వాత అదే స్థితిలో మరి రామ్ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ యొక్క సినిమాది మరి సక్సెస్ కావాలని, పురుషోత్తముడు సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ క్రూ మొత్తానికి కూడా మరి అభినందనలు తెలియజేస్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ రామ్. థ్యాంక్ యూ సో మచ్.
గోపాలకృష్ణ గారు రండి, ఒక్క నిమిషం మాట, ఒక ముక్క మాట. సార్ వాజ్పేయి గారు ఉన్నారా? అందరికీ నమస్కారం అండి. డెఫినెట్గా వెరీ సూన్ ఇంత పెద్ద ఫుల్ ప్యాక్డ్ ఆర్టిస్టులతో టెక్నీషియన్స్తో ప్రీపోన్ అయ్యి మరీ ఖచ్చితంగా మన ముందుకు సినిమా వస్తుంది అంటే 100% కన్ఫ్యూజన్స్, టెన్షన్స్, ఇబ్బందులు ఉంటాయన్నమాట వాస్తవం. కానీ దేనికైనా సరే నేను తగ్గను, నేను ఉన్నాను అని చెప్పి చాలా ధైర్యంగా మన రమేష్ గారు, ప్రకాష్ గారు ద్వయం మన డైరెక్టర్ రామ్ భీమన్ గారికి ఇస్తున్న సపోర్ట్ మాత్రం నిజంగా అనిర్వచనీయం అండి. అది వెలకట్లయిందనే చెప్పాలి. ఎందుకంటే పీజీ విందా గారి ఫోటోగ్రఫీ కానీ అసలు ముందు మీరు ఇందాక పోస్టర్లో చూసినట్టుగా మురళీ శర్మ గారు, రమ్యకృష్ణ గారు, మరి ఇటు పక్క బ్రహ్మానందం గారు, ప్రకాష్ రాజ్ గారు అలాంటి ఉద్దండ పిండాలందరినీ కూడా పెట్టుకుని ఆయన చేస్తూ పైగా వ్యక్తిగతంగా ఇందాక మన ప్రెస్ వారు అడిగినట్టుగా హీరో గారి పరిస్థితులు ఏమిటో తెలుసు కూడా. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఎవరైనా పోన్ అవుతుంది, ప్రీపోన్ అయ్యి మరి సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాడు. 110% ఇట్ విల్ బి రాక్, ఇట్ విల్ బి గ్రాండ్ సక్సెస్, దెర్ ఈజ్ నో డౌట్ అని బలంగా ప్రగాఢంగా విశ్వసిస్తున్నానండి. ఎనీవే వన్స్ అగైన్ కాస్ట్ అండ్ క్రూకి మా రామ్ భీమన్ గారు యాక్చువల్గా అయితే నాకు వేషం ఇవ్వడానికి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఈ సినిమా ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ అవుతుందని అతని మీద వ్యక్తిగతంగా డైరెక్టర్గా అతని మీద నాకు నమ్మకం ఉండబట్టే 1-4 సార్లు వెనకాల ఫోన్ చేసి మరి వేషం తెచ్చుకున్నాను నేను. అందులో సిగ్గుపడిన మొహమాట పడిన అడగంది అమ్మాయిని అవ్వదు. ఎనివే సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని మనొకసారి శ్రీదేవి ప్రొడక్షన్స్ ఇలాగ మరెన్నో సినిమాలు చేసుకుంటూ ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీ అందరికీ నేను ఏ ఉద్దేశంతో మాట్లాడాలో మీకు తెలుసు. ఖచ్చితంగా మీడియా సపోర్ట్, పత్రికలు, మీడియా వాళ్ళు అందరూ కూడా, పాత్రికేయ మిత్రులకి, ప్రింట్ మీడియా వరకు అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే సినిమా ఇది మీది. ఇంత అద్భుతమైన మా రమేష్ గారు పరిపూర్ణమైన శాకాహార భోజనంతో మొత్తం ఇంచుమించు 60-70 రోజులు షూటింగ్ చేశారండి. శాకాహార భోజనంతోనే అంత అద్భుతమైన శాకాహార భోజనంతో కూడిన విందు జూలై 26ని థియేటర్లోకి వస్తుంది. మీ అందరూ చూసి మమ్మల్ని, మా శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ని, మా ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ గారిని అందరినీ కూడా పేరున మనస్ఫూర్తిగా ఆచరిస్తారని మరొకసారి కోరుకుంటూ, మీరు ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీలో అయితే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కాదు, ఖచ్చితంగా ఇక్కడ ఆల్రెడీ పిల్లలు మీరు స్టార్ట్ చేసేసారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ ఆకెళ్ళ సైనింగ్ ఆఫ్. మరి అలాగే శ్రీనివాస్ వాజపేయి గారు మీ అందరికీ తెలుస్తున్న వారు, ఇందులో కూడా మంచి ఇది చేశారు. అన్నయ్య గారు రామ్ భీమన్ గారి ఈ యొక్క నేను ఫార్వర్డ్ చేసుకుంటూ అన్నయ్యని కూడా 2 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి అందరికీ. ఒక్కటి, మన పురుషోత్తముడు అంటే వేదంలో పురుషుడు అంటే మనిషి అనండి, మనుజుడు అని అర్థం అండి. సో మగ ఆడ కాదండి, పురుషోత్తముడు అంటే మనుషుల్లో ఉత్తముడు. ఈ సినిమాలో పనిచేసిన అంటే సింపుల్గా చెప్పాలంటే మన ఆఫీస్ బాయ్ నుంచి ప్రొడ్యూసర్ దాకా అందరూ కూడా పురుషోత్తములే అండి. సో ఇటువంటి సినిమాని పురుషోత్తములైన అందరూ కూడా థియేటర్కి వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రెండో పాయింట్ ఏంటంటే, సారు మన డైరెక్టర్ గారికి చెప్పి రామాయణం భారతం కావాలి అని అడిగారట. ఇందులో పురుషోత్తముడు అంటే మా అందరికీ గుర్తొచ్చేది శ్రీరామచంద్రుడు అండి. రామాయణంలో ముఖ్య పాత్రధారి ఆయన టైటిల్ ఇక్కడ ఉందండి. ఇక నెక్స్ట్ భారతం ఎలా వచ్చిందంటే, మనం భారతం ఎక్కడ జరిగిందో మనం చూడలేదు, విన్నామండి. కానీ సీరియల్స్లో ఆ మధ్య మహాభారతానికి సీరియల్ వచ్చింది, గుర్తుండే ఉంటుంది మీ అందరికీ. అందులో భీష్ముడు వేసిన పాత్రధారి ఇందులో నటించారండి. అంటే మహాభారతం కూడా ఇందులోకి వచ్చిందండి. ఈయన అనుకున్నట్టుగా 2 కూడా కలిసేయండి, భారతము రామాయణం కూడా. నిజంగా బాపు గారు పెద్ద లెజెండరీ సినిమా చూసిన విధంగా ఉందండి. ఈ ట్రైలర్ చూస్తుంటే మీరు చూసి మహదానందపడతారు. చక్కటి సినిమా, ఫ్యామిలీతో అందరూ వచ్చి చూడదగ్గ సినిమా అండి. నేను ఎప్పుడు ఏ ఫంక్షన్లో ఎప్పుడు మాట్లాడాలి, 250 సినిమాలు చేసిన నాకు నేనుగా ఈ సినిమాకి మాట్లాడాలనిపించిందండి. ఆ పురుషోత్తరం టైటిల్ నన్ను తీసుకొచ్చిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.